హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా. సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈ రోజు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లోని ఎక్సర్సైజ్ నెంబర్ 4.3 లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అయితే దీని తర్వాత మనకి ప్రోగ్రెషన్స్ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ స్టార్ట్ అవుతుందండి. సో దాని తర్వాత మనకి ట్రయాంగిల్స్, దాని తర్వాత మనకి కోఆర్డినేట్ జామెట్రీ. సో దీంతో మనకి సెమిస్టర్ 1 అయిపోతుంది. సెమిస్టర్ 2 ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనకి ట్రిగనోమెట్రీ ఎండింగ్ లో ఉంది. ట్రిగనోమెట్రీ తర్వాత నెక్స్ట్ చాప్టర్ అనేది మనకి స్టార్ట్ చేద్దాం. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఏదేమైనా సరే మనకి సమ్మర్లోని మీ 10th క్లాస్ సిలబస్ నేను ఇచ్చిన మాట ప్రకారం మీకు మొత్తం అన్ని లెసన్స్ కంప్లీట్ అవుతాయి. మీరు ఇచ్చిన మాట ప్రకారం మన వీడియోస్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ నెంబర్ 4.3, ఫైండ్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్స్ యొక్క నేచర్ ఫైండ్ చేయాలి. నేచర్ ఫైండ్ చేయాలంటే డెల్టా వాల్యూ తెలియాలి. సో డెల్టా వాల్యూ ఏంటి? డెల్టా అంటే ఏంటి? డిస్క్రిమినెంట్. సో డిస్క్రిమినెంట్ తెలిస్తే రూట్స్ అనేవి రియల్ నెంబర్స్ అవుతాయా, ఈక్వల్ అవుతాయా, అన్ఈక్వల్ అవుతాయా, అసలు రియల్ నెంబర్స్ ఉంటాయా ఉండవా మనం చెప్పవచ్చు. డెల్టా గ్రేటర్ దెన్ 0 అయితే రూట్స్ అనేవి రియల్ నెంబర్స్ అవుతాయి, అన్ఈక్వల్ అవుతాయి. డెల్టా ఈక్వల్ టు 0 అయితే రూట్స్ అనేవి రియల్ నెంబర్స్ అవుతాయి, ఈక్వల్ రూట్స్ అవుతాయి. డెల్టా లెస్ దెన్ 0 అయితే నో రియల్ రూట్స్ అనేవి ఉండవు. ఓకేనా? లెట్ us see. ax² + bx + c = 0. ఒకవేళ రూట్స్ ఉంటే రియల్ రూట్స్ ఎగ్జిట్ ఫైండ్ దెమ్. ఒకవేళ రూట్స్ ఉంటే మనకు ఫ్యాక్టరేషన్ మెథడ్ కానీ లేదంటే ఫార్ములా మెథడ్ కానీ చేసి ఆ రూట్స్ని ఫైండ్ చేయాలి. ఓకే, ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. కంపేరింగ్ ఈక్వేషన్ 1 and 2. కంపేరింగ్ ఈక్వేషన్ 1 and 2. ఈక్వేషన్ 1, 2ని కంపేర్ చేస్తే మనకి ఏ వాల్యూ ఎంత అవుతుంది? a = 2 అవుతుంది, b వాల్యూ -3 అవుతుంది, c వాల్యూ 5 అవుతుంది. సో మనకి ఇప్పుడు ఏంటి? డెల్టా = డిస్క్రిమినెంట్ b² - 4ac. b వాల్యూ ఎంత? -3. సో -3 హోల్ స్క్వేర్ -4 ఇంటూ a వాల్యూ ఎంత? 2, c వాల్యూ ఎంత? 5. -3² అంటే 9. 4 2s are 8, 8 5s are 40. 9లో 40 తీస్తే -31. అంటే డెల్టా అనేది మనకి లెస్ దాన్ 0 వచ్చింది. -31 అంటే లెస్ దాన్ 0. సో లెస్ దాన్ 0 వస్తే ఏంటి? దేర్ ఫోర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ నో రియల్ రూట్స్. రియల్ రూట్స్ లేకపోతే మనం ఫైండ్ చేయలేం. రియల్ రూట్స్ ఉంటేనే ఫైండ్ చేయగలం. అయిపోయింది, ఈ సమ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ సొల్యూషన్, ax² + bx + c = 0. ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2. ఏం చేయాలి? బై కంపేరింగ్ ఈక్వేషన్ 1 and 2. బై కంపేరింగ్ ఈక్వేషన్ 1 and 2, a value = 3, b value -4√3, c value = 4. Delta = b² - 4ac. డిస్క్రిమినెంట్ నేచర్ ఆఫ్ ది రూట్స్ తెలియజేస్తుంది. -4√3 హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఏ వాల్యూ ఎంత? 3, c వాల్యూ ఎంత? 4. దీన్ని ఏం రాయొచ్చు? -4² √3² అంటే ఈ స్క్వేర్ అనేది విడివిడిగా రాసుకున్నాను. 4 3s are 12, 12 4s are 48, -48. -4² అంటే ఎంత? 16. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే ఇంటూ 3, -48. 16 3s are 48. సో 48 - 48 దట్ ఈజ్ = 0. సో దేర్ ఫోర్ డెల్టా = 0 వచ్చింది. డెల్టా 0 వస్తే నేనేం చెప్పాను కాన్సెప్ట్లో? రూట్స్ ఆర్ రియల్ నెంబర్స్ అండ్ ఈక్వల్. దేర్ ఫోర్ roots are real and equal.
మరి రూట్స్ ఎగ్జిస్ట్ అయితే మనం ఫైండ్ చేయాలి కదా. ఎప్పుడైతే ఈక్వల్ అయిందో, ఎప్పుడైనా రూట్స్ ఈక్వల్ అయితే మనకి a+b హోల్ స్క్వేర్ రాయొచ్చు, లేదంటే a-b హోల్ స్క్వేర్ రాయొచ్చు ఇచ్చిన ఈక్వేషన్. కనుక ఇక్కడ మనకి మైనస్ ఉంది కనుక దీన్ని a-b హోల్ స్క్వేర్ రాయొచ్చు. కనుక ఇచ్చిన ఈక్వేషన్ని √3x హోల్ స్క్వేర్ రాయొచ్చు. √3x అంటే ఏంటి, √3 స్క్వేర్ అంటే 3 వస్తుంది కనుక అది మాట, అంటే a స్క్వేర్ మైనస్ 4 ఉంది కదా, దాన్ని 2a అంటే ఎంత √3x, b అంటే ఎంత ఇంకొక 2 ఉంటుంది, అంటే 4√3xని 2 2s are 4 √3x. సో 2 2s are 4, 4 into √3x, 4 into √3x సరిపోయింది. 4 ని రాయొచ్చు, 2 స్క్వేర్ రాయొచ్చు ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఏం రాయొచ్చు మనం, a-b హోల్ స్క్వేర్ రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు 0. మరి a అంటే ఎంత ఇక్కడ √3x మైనస్ b అంటే ఎంత ఇక్కడ 2. సో కనుక √3 మైనస్ x హోల్ స్క్వేర్ అంటే √3 ఇంటూ x మైనస్ 2 హోల్ స్క్వేర్. ఈ ఎక్స్ స్క్వేర్ అంటే x ఇంటూ x రాయొచ్చు కదా, కనుక దీన్ని ఏం రాయొచ్చు √3x మైనస్ 2 ఇంటూ √3x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. a ఇంటూ b ఈజ్ ఈక్వల్ 0 అయితే a ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ b ఈజ్ ఈక్వల్ 0, కనుక దీన్ని ఏం రాయొచ్చు √3x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, మళ్ళీ √3x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో √3x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 వెళ్తే ప్లస్ 2 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 2/√3 అవుతుంది. ఇక్కడ కూడా √3x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, x నుంచి ఇటు సైడ్ వెళ్తే √3 అనేది డివైడ్ చేస్తుంది కనుక 2/√3 అవుతుంది. సో చెప్పాం కదా, రూట్స్ అనేవి రియల్ నెంబర్స్ అండ్ అన్ఈక్వల్ ఈక్వల్. √3 అన్నా 2 అన్నా అది ఇర్రాషనల్ అయినా రేషనల్ అయినా రియల్ నెంబర్ అవుతుంది, కనుక రూట్స్ అనేవి రియల్ నెంబర్స్ ఈక్వల్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ లో థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ టర్మ్ లో థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1, ax స్క్వేర్ plus bx plus c is equal to 0. Equation number 2. Solution. By comparing equation 1 and 2. By comparing equation 1 and 2. So ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ వస్తుంది. కనుక a is equal to 2, b is equal to -6, c is equal to 3. సో డెల్టా వాల్యూ వేయాలి. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4ac. b అంటే ఎంత -6, సో -6 స్క్వేర్ 4 ఇంటూ a వాల్యూ ఎంత 2, c వాల్యూ ఎంత 3. -6 స్క్వేర్ అంటే -6 ఇంటూ -6, -6 ఇంటూ -6 36. 4 2s are 8, 8 3s are 24. 36లో 24 ఇస్తే 12. 12 అనేది ఖచ్చితంగా 0 కన్నా ఎక్కువ ఉంటుంది, కనుక therefore delta is greater than 0. Delta greater than 0 అయితే రూట్స్ ఏమవుతాయి, therefore roots are real and unequal. రియల్ అండ్ అన్ఈక్వల్ అంటే ఉంటాయి కానీ అన్ఈక్వల్ అన్నమాట. ఆ డిస్టింక్ట్ రూట్స్ అని రాయొచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. రూట్స్ రియల్ అయితే ఈక్వల్ అయితే మనకి a-b హోల్ స్క్వేర్ a+b హోల్ స్క్వేర్ ఇందాక చేసాం, కానీ అన్ఈక్వల్ అయితే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 3s are 6, మధ్యలో 6 అంటే 6 1s are 6, 2 3s are 6 అవ్వదు. ఫ్యాక్టరైజేషన్ ద్వారా అవ్వదు కనుక ఖచ్చితంగా మనం ఫార్ములా వేయాలి. x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ √b స్క్వేర్ మైనస్ 4ac/2a. మీకు ఫ్యాక్టరైజేషన్ ఇష్టం లేదంటే ఈ ఫార్ములా చేయొచ్చు. ఫైండ్ ద రూట్స్ అని ఇచ్చి మెథడ్ ఏమి అడగపోతే మీరు ఈ ఫార్ములా వేసుకొని హ్యాపీగా చేయొచ్చు. ఓకేనా. మైనస్ b వాల్యూ ఎంత -6 కనుక -6 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac ఆల్రెడీ చేసాం. b స్క్వేర్ మైనస్ 4ac ఎంత వచ్చింది మనకి 12 వచ్చింది. 12/2 ఇంటూ a వాల్యూ ఎంత 2, మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ దీన్ని 4 3s రాయొచ్చు /4. 6 ప్లస్ ఆర్ మైనస్ √4ని 2 రాయొచ్చు, 2√3/4. పైన 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే 3 ప్లస్ ఆర్ మైనస్ √3/4. 2 1s are 2 2s are
సో 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3/2 ఎక్స్ వాల్యూ. ఇలా రాసిన పర్లేదు, లేదంటే విడివిడిగా రాసిన పర్లేదు. విడివిడిగా అంటే ఏంటి సార్, ఒకసారి ప్లస్ తీసుకొని ఇంకోసారి మైనస్ తీసుకోండి. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ రూట్ 3/2 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ రూట్ 3/2. ఇలా విడివిడిగా రాసిన పర్లేదు, లేదంటే అలా కలిసి ఉంచేసినా పర్లేదు. నెక్స్ట్ సెకండ్ వన్ ఫస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఫర్ ఈచ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సో దట్ దే హ్యావ్ ఈక్వల్ రూట్స్. 2 ఈక్వల్ రూట్స్ ఉంటే k వాల్యూ ఫైండ్ చేయమన్నారు. 2 ఈక్వల్ రూట్స్ ఉంటే మనం ఏం చెప్పుకున్నాం, డెల్టా వాల్యూ 0, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0. కనుక ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ 1 అనుకుంటాం, దీని ఈక్వేషన్ 2 అనుకుంటాం. బై కంపేరింగ్ ఈక్వేషన్ 1 and 2, ఈక్వేషన్ 1, 2ని కంపేర్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడు, b ఈజ్ ఈక్వల్ టు k ఇచ్చాడు, c ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు. మనకేంటి గివెన్ దట్ ఏమిచ్చాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆఫ్ ఈక్వల్ రూట్స్, 2 ఈక్వల్ రూట్స్ కనుక గివెన్ దట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. డెల్టా అంటే ఏంటి, b² మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. b వాల్యూ ఎంత, k, so k² minus 4 into a value 2 and c value 3 is equal to 0. k² minus దీని ఎలా ఇచ్చు 4 into 6 రాసుకుందాం is equal to 0. ఇప్పుడు 4 into 6 నడిచి తీసుకెళ్ళిపోదాం. k² is equal to 4 into 6. k is equal to ఏం చెప్పాను నేను, x² is equal to a అయితే x is equal to ప్లస్ ఆర్ మైనస్ ఏ అని రాయొచ్చు, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఏ అని రాయొచ్చు. ఈ ఫార్ములా ప్రకారం k is equal to ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 into 6, 4 into 6. రూట్ 4 అంటే 2 రాయొచ్చు కదా, k is equal to ప్లస్ ఆర్ మైనస్ 2 into రూట్ 3, రూట్ 6, 2 into రూట్ 6. రూట్ 4 అంటే 2 రాస్తాం, 6 రాస్తాం, అంటే k వాల్యూ ప్లస్ 2 రూట్ 6 అవుద్ది, మైనస్ 2 రూట్ 6 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వెళ్దాం. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం సెకండ్ వన్ అండ్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఈ ఈక్వేషన్ అంట ఈక్వల్ రూట్స్ ఉందంట, 2 ఈక్వల్ రూట్స్ ఉంటే k వాల్యూ ఫైండ్ చేయమన్నారు. అయితే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో లేదా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మార్చి అప్పుడు మనం మార్చాలి. kx into x kx², kx into 2 minus 2kx plus 6 is equal to 0. Let it be equation number 1. ax² plus bx plus c is equal to 0. Let it be equation number 2. By comparing equation 1 and 2, a is equal to k, b is equal to minus 2k, c is equal to 6. Given that ఏమి ఇచ్చాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, ఈక్వల్ రూట్స్ ఉన్నది. 2 ఈక్వల్ రూట్స్ ఉంటే డెల్టా వాల్యూ 0. డెల్టా అంటే ఏంటి, డిస్క్రిమినెంట్. సో డెల్టా ఈజ్ ఈక్వల్ 0. డెల్టా అంటే ఏంటి, b² మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. b అంటే ఎంత మనకి, మైనస్ 2k హోల్ స్క్వేర్ minus 4 into a value k and c value 6 is equal to 0. దీని రాయొచ్చు 4k² minus 4k into 6 is equal to 0. ఇక్కడ 4k ఉంది, ఇక్కడ 4k ఉంది, 4k కామన్ తీద్దాం. 4k కామన్ తీస్తే k minus 6 is equal to 0. a into b is equal to 0 అయితే a is equal to 0 and b is equal to 0. కనుక 4k is equal to 0, k minus 6 is equal to 0. 4k is equal to 0 అంటే k వాల్యూ ఎంత 0, ఎందుకంటే 0/4 0. k is equal to 0 and k is equal to 6. k కి 2 వాల్యూస్ వచ్చాయి. అంటే మీరు ఇక్కడ k is equal to 0 తీసుకున్నా 2 ఈక్వల్ రూట్స్ వస్తాయి, k is equal to 6 తీసుకున్నా 2 ఈక్వల్ రూట్స్ వస్తాయి అన్నమాట. ఓకే, థర్డ్ వన్. Is it possible to design a rectangular mango grow whose length is twice its breadth and area is 800 meters square?
ఒక రెక్టాంగులర్ మ్యాంగో గ్రో అంటే మామిడి తోటని కన్స్ట్రక్షన్ చేయడానికి అవుతుందా? ఎలాగా? దాని లెంత్ అంట బ్రెడ్త్కి డబుల్ ఉండాలంట. సో బ్రెడ్త్ని ఎక్స్ అనుకుంటే లెంత్ 2x ఉండాలంట. ఈ విధంగా ఉన్న ఏదైనా ఒక మ్యాంగో గ్రో అని మీరు తయారు చేయగలరా అని అడుగుతున్నాడు. ఒకవేళ అలా తయారు చేయగలిగినట్లయితే దాని యొక్క లెంత్ బ్రెడ్త్ అడుగుతున్నమాట. దాని ఏరియా మనకి 800 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. దీని ఏరియా 800 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. ఓకే, let the breadth of the rectangle be x. బ్రెడ్త్ ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. సో దేర్ ఫోర్ అంటే మనకి బ్రెడ్త్ తెలుసు, లెంత్ తెలుసు. లెంత్ అనేది ట్వైస్ అన్నాడు కనుక దేర్ ఫోర్ ద లెంత్ L is equal to 2x. Length L is equal to 2x. We know that. మనకేం తెలుసు? లెంత్ గివెన్ దట్ ఏరియా ఇస్తాడు. ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో దాని రివర్స్ రాసుకోండి. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా. ఓకేనా? లెంత్ ఎంత ఇచ్చాడు? 2x. బ్రెడ్త్ ఎంత? x. ఏరియా ఎంత? 800. 2x into x, 2x square. 2x square is equal to 800. X square is equal to 800 by 2. 2 ones are 2, 400s are. So x square is equal to 400. X is equal to square root of 400. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవస్తుంది ఎందుకంటే లెంత్ ఇప్పుడు నెగిటివ్లో రాదు కనుక x is equal to 20. 20 square 400 కనుక 20. సో మీటర్స్. మరి x20 వచ్చింది కనుక బ్రెడ్త్ ఏమవుద్ది? 20 మీటర్స్ అవుతుంది. మరి బ్రెడ్త్ 20 వచ్చింది కనుక లెంత్ సో L is equal to 2x కదా అనుకున్నాం కనుక L is equal to 2 into 20. సో దేర్ ఫోర్ L is equal to 2 20s are 40. సో 40 మీటర్స్. సో ఈ విధంగా దాని యొక్క లెంత్ 20 మీటర్స్, దాని యొక్క బ్రెడ్త్ 20 మీటర్స్, లెంత్ ఏంచి 40 మీటర్స్ చాలా ఈజీగా వచ్చిందన్నమాట. నెక్స్ట్ ఈ ఎక్సైజ్లోని ఇంకా రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ రెండు చూద్దాం. ఓకే, ఇప్పుడు 4th రోమన్ 5th రోమన్కి వెళ్దాం. ఇస్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ పాసిబుల్? ఇచ్చిన సిచ్యువేషన్ పాసిబుల్ అవుతుందా? అవుతే వాల్యూస్ ఫైండ్ చేయమండి. డిటర్మైన్ దేర్ ప్రెజెంట్ ఏజ్. ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 2 friends 20 years. 4 years ago ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఇస్ 48 years. వాళ్ళ యొక్క ప్రెజెంట్ ఏజ్ని కలిపితే 20 years అంట. 4 years ఎగో వాళ్ళ యొక్క ఏజెస్ని ప్రోడక్ట్ చేస్తే 48 years అంట. అది అలాంటిది సిచ్యువేషన్ ఉందా లేదా అడుగుతున్నాడు. ఉంటే ఫైండ్ చేయమన్నాడు. ఓకే, సో దీనికి మ్యాటర్ రాద్దాం. లెట్ ద ఏజెస్ ఆఫ్ 2 friends బి ఎక్స్ అండ్ వై. ఒకరిని ఎక్స్ అనుకుందాం, ఇంకొకరిని వై అనుకుందాం. X and Y. Let the ages of 2 friends be X and Y. 4 years ago, the ages of 2 friends were 4 years కనుక past tense కనుక వరాయాలి. let 4 years ago the ages of 2 friends were, వీడికి 4 years తగ్గుతుంది, వీడికి 4 years తగ్గుతుంది కనుక x minus 4 and y minus 4. ఓకే, సో గివెన్ దట్ ఏమిచ్చాడు? x plus y is equal to 20 ఇచ్చాడు. ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ x minus 4 into y minus 4 వాడి యొక్క ప్రోడక్ట్ చేస్తే 48 ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు ఈ x plus y is equal to 20 అంటే దీన్ని బట్టి ఏం రాయొచ్చు? మనకి y is equal to 20 minus x రాయొచ్చు. 20 minus x ఇందులో వేద్దాం. x minus 4 into y అంటే ఏం రాయొచ్చు? 20 minus x. 20 minus x ఇంకేముంది? minus 4 is equal to 48. x minus 4 into 20లో 4 తీస్తే 16. 16 minus x is equal to 48. x into 16, 16x. 16 4s are 64.
నెక్స్ట్ x into x minus x square, 4 into x 4x is equal to 48. దాన్ని అట్సే తీసుకెళ్ళిపోదాం అని మైనస్ ఎక్స్ స్క్వేర్ అట్సే వెళ్తే ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. 16x 4x 20x అట్సే తీసుకెళ్తే మైనస్ 20x, 64 అట్సే వెళ్తే ప్లస్ 64 అవుతుంది. 60 40 100, 8 4 12 112 ప్లస్ 112 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకు వచ్చింది ఎక్స్ స్క్వేర్ మైనస్ 20x ప్లస్ 112 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఇలాంటి ఏజెస్ ఉందో లేదో తెలియాలంటే డెల్టా వాల్యూ కట్టాలి. డెల్టా మనకి గ్రేటర్ దెన్ 0 వస్తే ఉన్నట్టు, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నట్టు, డెల్టా లెస్ దెన్ 0 ఉంటే లేనట్టు. కనుక ఫస్ట్ డెల్టా కదాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ వాల్యూ 1, బి వాల్యూ మైనస్ 20, సి వాల్యూ 112. డెల్టా ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac. బి అంతా మైనస్ 20, మైనస్ 20 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ 1, సి వాల్యూ 112. 20 స్క్వేర్ అంటే అంతా 400, 112 4 జా 448. సో మైనస్ 48 అంటే లెస్ దాన్ 0. డెల్టా వాల్యూ లెస్ దాన్ 0 వచ్చిందంటే అర్థం ఏంటి? నో రియల్ రూట్స్. రియల్ రూట్స్ లేదంటే రియల్ నెంబర్స్ రావు. రియల్ నెంబర్స్ రాస్తే మనకి వాళ్ళ యొక్క రియల్ ఏజెస్ అనేది తెలియదు, కనుక అటువంటి ఏజెస్ ఉండమాట. సో దేర్ ఫోర్ ఏం రాయాలి? దేర్ ఫోర్ నో పాసిబిలిటీ టు డిటర్మైన్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ది టూ ఫ్రెండ్స్ అని రాస్తాం. దేర్ ఫోర్ దేర్ ఈస్ నో పాసిబిలిటీ, దేర్ ఈస్ నో పాసిబిలిటీ టు డిటర్మైన్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ది టూ ఫ్రెండ్స్ అని రాస్తే సరిపోదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ 5th Roman. Is it possible to design a rectangular park of perimeter 80 meters and area 400 meters square? If so, find them. ఓకేనా? సో మళ్ళీ ఏమిచ్చాడు? రెక్టాంగిల్. ఇందాలు ఇచ్చాం కదా, అలాంటి రెక్టాంగిల్ ఇచ్చాడు. అయితే ఈసారి పెరిమీటర్ ఇచ్చాడు. సో పెరిమీటర్ 80 meters అంట, నెక్స్ట్ ఏరియా 400 meters square అంట. ఈ రెండు ఇచ్చాడు. ఓకే, రెక్టాంగిల్ అన్నాడు కనుక సో మనకి తెలుసు గివెన్ దట్ perimeter is equal to ఎంత ఇచ్చాడు? 80 meters ఇచ్చాడు. perimeter of the rectangle ఏంటి? 2 into L plus B, that is equal to 80. L plus B is equal to ఏమవుతుంది? 2 అనేది మల్టిప్లై చేస్తాం, అట్లా వెళ్తే డివైడ్ చేయాలి. సో 80/2, 2 1s 2 40s. L plus B is equal to 40. దీన్ని బట్టి మనకి B is equal to ఏమవుతుంది? 40 minus L అవుతుంది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1, అంటే తర్వాత వేయడానికి. నెక్స్ట్ ఏరియా ఎంత ఇచ్చాడు? 400 ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఏంటి? L ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 400. L మనకి బి వాల్యూ ఎంత వచ్చింది? 40 minus L, 40 minus L ఈజ్ ఈక్వల్ టు 400. 40 ఇంటూ L 40L, L ఇంటూ L L స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400. సో ఇది అట్సే తీసుకెళ్తే ఏమవుతుంది? L స్క్వేర్ మైనస్ 40L ప్లస్ 400 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకి ఇది ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నారు కనుక ఖచ్చితంగా డెల్టా వాల్యూ ఫైండ్ చేయాలి. సో కనుక ఇది 1, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే ఏ వాల్యూ అంతా 1, బి వాల్యూ అంతా మైనస్ 40, సి వాల్యూ అంతా 400. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac మైనస్ 40 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 400. 40 స్క్వేర్ అంటే 1600 మైనస్ 1600, 4 4 1600 ఈజ్ ఈక్వల్ టు 0. డెల్టా ఈజ్ ఈక్వల్ 0 వచ్చిందంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఇక్కడ దేర్ ఫోర్ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అంటే ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. అంటే ఇచ్చిన ఈక్వేషన్ని ఎల్ స్క్వేర్ మైనస్ 40L ప్లస్ 400 ఈజ్ ఈక్వల్ టు 0. మీకు ఆల్రెడీ చెప్పాను, రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్ అయితే మనం దాన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కానీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కానీ రాయొచ్చు. ఇక్కడ మైనస్ ఉంది కనుక ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి. సో 22s 40. దీన్ని రాయొచ్చు బి స్క్వేర్ అంటే 20 స్క్వేర్ రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని రాయొచ్చు ఎల్ మైనస్ 20 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 రాయొచ్చు.
అంటే L minus 20 into L minus 20 is equal to 0 రాయొచ్చు. అంటే L minus 20 is equal to 0, L minus 20 is equal to 0. L is equal to 20, L is equal to 20. లెంత్ వస్తుంది. బి వాల్యూ ఇందులో వేస్తాం అనుకోండి, B is equal to 40 minus L, 40 minus 20, that is equal to B is equal to 20 meters. ఇక్కడ కూడా మీటర్స్. అంటే లెంత్ 20 మీటర్స్ వచ్చింది, బ్రెత్ 20 మీటర్స్. అవును, రెక్టాంగిల్ కదా, లెంత్ బ్రెత్ 20 వచ్చింది. ఏంటి రెండు వేరు వేరు రావాలి కదా? లేదండి, ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఎ రెక్టాంగిల్. అంటే ఈ స్క్వేర్ ఉంది కదా, రెక్టాంగిల్ ప్రాపర్టీ ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees. అది ఉందో లేదో చూడండి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees. అంటే ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఎ రెక్టాంగిల్, బట్ ఎవ్రీ రెక్టాంగిల్ ఈజ్ నాట్ ఎ స్క్వేర్. అదేందా, ప్రతి స్క్వేర్ రెక్టాంగిల్ అవుతుంది, కానీ ప్రతి రెక్టాంగిల్ స్క్వేర్ అవుతుంది. ప్రతి రెక్టాంగిల్ స్క్వేర్, ఏ రెక్టాంగిల్ స్క్వేర్ అవుతుంది? ఏ రెక్టాంగిల్లో అయితే మనకి ఆల్ సైడ్స్ ఈక్వల్ అవుతాయో దాన్ని మనం స్క్వేర్ అంటాం. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ నెంబర్ 4.3లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రేపు మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ, సో ఏపీలో ఉన్న వాళ్ళు ఏపీ చూడండి, తెలంగాణ ఉన్న వాళ్ళు కూడా ఏపీ చూడండి. సో ఈ వీడియో నచ్చితే మనకు ఖచ్చితంగా మీరు కింద మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. అదేవిధంగా మీ స్కూల్ పేరు, మీ యొక్క జిల్లా, మీ యొక్క స్టేట్ కూడా టైప్ చేయండి. అప్పుడు మనకి మన వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు తెలుస్తుంది. అదేవిధంగా వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. If you like this video, just like and subscribe the channel and share this video.